ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే అయినా, లబ్ధిదారుల జాబితా అయినా, ఇళ్లకు సంబంధించి నిధుల విడుదలకు సంబంధించిన సమాచారమైనా, ఏదైనా తాజా అప్డేట్ ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ ను మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం అవసరమైనటువంటి ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఉంది. అలాగే ఇనుమును, సిమెంటును కూడా తక్కువ ధరకే ఇప్పించే విధంగా కంపెనీలతో మాట్లాడుతూ ఉండగా తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకైతే ఈ మేరకు మంజూరు పత్రాలను ఇస్తూ ఉంది. ఈ క్రమంలో వారు ఇండ్లు నిర్మించుకునేందుకు సిద్ధమవుతూ ఉండగా ఈ యొక్క ఉచిత ఇసుకకు సంబంధించి తాజా అప్డేట్ అయితే ప్రభుత్వం ఇచ్చిందండి. ఏంటంటే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉచిత ఇసుక కోసం అప్లై చేసుకుంటే 24 గంటల్లో ఆ ఇసుకను మంజూరు చేయాలని ఇక్కడ కలెక్టర్లు అయితే ఆయా జిల్లాలో తహసీల్దార్లకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారండి. ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆయా మండల కేంద్రాల్లో ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల నమూనాలను ఏర్పాటు చేయాలంటూ కూడా కలెక్టర్లు ఈ మేరకు తహసీల్దారులను అయితే ఆదేశించిన నేపథ్యంలో ఉచిత ఇసుకకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అనే విషయాలు అయితే మనకు తెలియరావాల్సి ఉందండి. ఏది ఏమైనా ఇంటి నిర్మాణాలను మొదలు పెడుతున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ మేరకు దాదాపుగా ఒక్కో ఇంటి నిర్మాణానికి 70,000 రూపాయల వరకు ఇసుక అయితే కొనుగోలు చేయాల్సి ఉండగా ఈ మేరకు లబ్ధిదారుడికైతే ఆదా కానుంది. ఈ ఉచిత ఇసుకను కూడా లబ్ధిదారుడు బుక్ చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు ఇవ్వడంతో పాటు ఇసుకను కూడా పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునే విధంగానూ ప్రభుత్వం ఈ మేరకు లబ్ధిదారులకైతే మేలు చేస్తూ ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఇసుకైనా, సిమెంట్ అయినా, ఇనుమైనా అధిక రేట్లకు దొరుకుతూ ఉన్న నేపథ్యంలో ఇసుకను ఉచితంగా ఇచ్చి ఇనుము, సిమెంట్ను తక్కువ ధరకే లబ్ధిదారులకు అందించి ఈ మేరకు వారిపై అధిక ఆర్థిక భారం పడకుండా చూసుకోవడమే కాకుండా ఈ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల వరకు 4 విడతల్లో ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కూడా మీకు ఇసుక అవసరమైనప్పుడు ఒక 24 గంటల ముందుగానే మీరు బుక్ చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పాటు మీకైతే సక్రమంగా సకాలంలో ఇసుకనైతే సరఫరా చేస్తుంది అని ప్రభుత్వం చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ లబ్ధిదారులు ఈ యొక్క ఉచిత ఇసుక పథకాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే అయినా, లబ్ధిదారుల జాబితా అయినా, ఇళ్లకు సంబంధించి నిధుల విడుదలకు సంబంధించిన సమాచారమైనా, ఏదైనా తాజా అప్డేట్ ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ ను మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.